మీ అందరి కళ్ళ కట్టేటట్టు చెప్తున్నాను. ఇవన్నీ బయటికి నిజాలు తీసుకోవాల్సిన అవసరం ఒక విద్యార్థి నాయకుల లెక్కనో, లేకపోతే ఒక యూనివర్సిటీ నాయకుల లెక్కనో, లేకపోతే ఒక పార్టీల మిగతా వర్గాలకు కాపాడుకోవడానికి ఇంత కష్టపడుతున్నాం. దీనికి మొత్తం మీ సపోర్ట్ ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, మీ అందరికీ పేద బిడ్డలారా మీ అందరికీ చేతులు వచ్చి జోడించి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎన్ని ఇష్యూస్ పైన కొట్లాడాలి, మేము చచ్చిపోతున్నాం, మా వల్ల అవ్వట్లేదు. మొన్నటికి మొన్న ఒక ఉస్మానియా మెడికల్ విద్యార్థి కూడా చనిపోతే అనిరుద్ రెడ్డి గారితో మేము పార్టీల ప్రకారంగా ఎంత ఉన్నా కానీ మా నాయకుడి పైన అన్నప్పుడు మేము అతన్ని తిట్టినా కానీ అతను ఒక ఎమ్మెల్యే ఉండి కూడా ఆ ఉస్మానియా బిడ్డ సురేష్ నాయక్ చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చాం. మేము ఎక్కడెక్కడ తిరగాలి. అందుకనే చేతులెత్తి దండం పెడుతున్నా, అధిక శాతం వడ్డీ పేరుతోని మాయ మాటలతోని మీరు మోసపోకండి. మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ ప్రధానంగా చెప్పాను, బెంగళూరు భూముల వ్యవహారం రావాలి. అది వస్తే గిట్ట పేద బిడ్డలకు న్యాయం జరుగుతుంది. ముంబైలో ఎక్కడెక్కడ ఉన్నాయో, లేకపోతే బైనాన్స్ అనే కంపెనీది ఏదైతే ఉందో దాన్ని కూడా తీయాల్సిన అవసరం ఉంది. మధుకు ఆమీర్ పటేల్కు మధుకున్న సంబంధం ఏంది, శివ చౌహాన్కున్న సంబంధం ఏంది, భరత్ చౌహాన్కున్న సంబంధం ఏంది, ఆ అభిషేక్ అనే అబ్బాయిని కూడా మీరు తీసుకోవాల్సిందిగా కోరుతూ, ఇటువంటివి కూడా వచ్చిన లేటెస్ట్ అప్డేటు మీ మీడియా దాకా. అదేవిధంగా గత 15 రోజుల క్రితం జహీరాబాద్లో ఏం సెటిల్మెంట్ అయింది అది కూడా బయటికి రావాలి. ఆ జహీరాబాద్ భూముల సెటిల్మెంట్ అయి ఎవరికి డబ్బులు ఇచ్చిండ్రు మీరు అది కూడా రావాలని తెలియజేస్తూ, పేద ప్రజల పక్షాన మీ మీడియాతో పాటు ప్రజలు కూడా అండగా ఉండాలి. 2 రోజులలోనే ఆ పేద బిడ్డల పక్షాన ఆ ఊర్లోకి వెళ్తున్నాం. పాల్తీయ తండకు కూడా డెఫినెట్గా మనం అందరం వెళ్తాం. ప్రజలకు కనువిప్పయ్యేటట్టు మేము ఉన్నది మీ గురించి కొట్లాడుతున్నాం. నేను ఏమంటున్నా అంటే, ఆరోపణలు మా దగ్గరకు వచ్చినాయి ఎవిడెన్స్ ఇవన్నీ. నేను అతని పేరు ఇప్పుడు రివీల్ చేయలేను. అతను 80 లక్షల రూపాయలు ఇచ్చాడు. అతని దగ్గర ఆ 80 లక్షల రూపాయలు తీసుకునే క్రమంలో ఒక డిఫెండర్ కార్లు, ఫార్చునర్ కార్లు, వాళ్ళకు గన్మెన్లు, దాని తర్వాత మధుతో పాటు శివ చౌహాన్ ఎందుకు పోయిందా లేదా అంటే మాకున్న డౌటు. మేమేమంటున్నామంటే, ఆ 80 లక్షల రూపాయలు తీసుకునేటప్పుడు ఫోన్ CDR మొత్తం తీస్తే అన్నీ వెళ్తాయి. కర్ణాటక దగ్గర భూములు వెళ్తాయి, ముంబై అంటే మేము కష్టపడి ఇవన్నీ బయటకు చెప్తున్నాం. ఇవన్నీ నాకైతే న్యాయం జరుగుతుందా జరగదా అంటే మేమైతే కొట్లాడుతున్నాం. అది ఎంతవరకు పోతుంది, ఎంతమంది పేదల డబ్బులు బయటకు వస్తాయి. నేను ఏమంటున్నాను, మీరు ట్రాన్సాక్షన్స్కు అమౌంట్ కానీ నేను అంటలేను. ఇక్కడ 2 కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. మంగ్లీ మధుకు నాకు సంబంధం లేదన్నది పాయింట్ నెంబర్ 1. అది మీ మీడియా ఛానల్ అందరి దగ్గరనే చెప్పింది. మంగ్లీ మధుకు సంబంధం లేనిది ఈ ఇంటి ఫోటోతో పాటు ఆ రోజు డ్రగ్స్ అప్పుడు దొరికిన కాడ మధు ఏ విధంగా ఉన్నాడు, దాంతోపాటు నిజాయితీపరమైన మాకు తనకు ఏ విధంగా సపోర్ట్ చేసుకుంటూ ప్రెస్ మీట్ పెట్టమండి. మేము అది చెయ్యం. మేము ఎప్పటికీ పేద బిడ్డల తరపు నుంచి. ఇక రెండోది ఏదైతుందో, ఆ 80 లక్షల రూపాయలు ఎవరు ఇచ్చిండ్రనే దానికి నేను చెప్తున్నా. డిఫెండర్ కార్లు పోయినాయా లేదా, డిఫెండర్ కార్లు గన్మెన్తో పోయిందా లేదా, దాని తర్వాత ఎవరు ఆ శివ చౌహాన్ అనే అబ్బాయి ఉన్నాడా లేదా, అది మీరు అడగండి, అది మీరు తెలుసుకోవాలి. కర్ణాటకలో కూడా కేసు ఫైల్ అవ్వబోతుంది. అదేవిధంగా మియాపూర్లో కూడా త్వరలో మొత్తం చెప్తామన్నా విత్ వివరాలతోనని మీరు అడిగినప్పుడు కూడా మేము ప్రతిదీ చెప్పుకుంటూ వచ్చినాం. అంటే బాధితుల పక్షాన ఉంటే వదిపట్లకు సంబంధించిన తమ్ముళ్ళు కూడా అనేక మంది ఇప్పుడు లైవ్లో ఉన్నా కానీ ఈ లైవ్ పెట్టబోతున్నామని చెప్పుడుతోనే ఎన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ ఎక్కడెక్కడ వీళ్ళు రాసుకునే కూడా, అన్న మా పక్షాన మాట్లాడండి, మా పక్షాన నిలబడండి. అనేక మంది మేము అంటే అన్యాయానికి గురవుతున్నాం, మాకు న్యాయం చేయండి అని వేడుకుంటున్నారు. ముఖ్యంగా ఇవి మీరు అనుకున్నట్టు ఏదో 10-15 కోట్ల రూపాయలకు సంబంధించింది కాదు. ఇది కొన్ని వందల కోట్ల రూపాయలకు సంబంధించింది. బాజాప్తాగా చెప్తున్నాం. మేము ఎంత పెద్దదానికి ఎదురుపోతున్నాం అనేది మాకు తెలుసు. అయినా కానీ ఎక్కడ వెనుకడుగు వేసేది లేదు. పేద బిడ్డలకు న్యాయం జరగాల్సిందే. మీ మీడియా ఛానల్ అందరితోని ఎవరు ఏమనుకున్నా కానీ పేదల పక్షాన నిలబడతాం. మీ మీడియా ఛానళ్లను ఆ తండాలకు తీసుకెళ్తాం. ఆ పేద బిడ్డలకు ఏమేమి అన్యాయం జరుగుతుందో ప్రజలకు కూడా కళ్ళకు కడుతున్నాం. మళ్ళీ నేను రాజకీయ నాయకులకు చేతులెత్తి మళ్ళీ దండం పెడుతున్నాను. మనము రాజకీయ నాయకులు అయినామంటే కేవలం
ప్రజలు ఓట్లేస్తే అయినము, ఇవాళ మనం ఆఫీసర్లు అయినము, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్, సివిల్ ర్యాంకర్స్, లేకపోతే ఐఆర్ఎస్లుగా ఎందుకైనామంటే మనము పేదల పక్షాన, లేకపోతే బడుగు బలహీనల పక్షాన, లేకపోతే న్యాయం ఎవరికైతే దొరకదో వాణి పక్షాన నిలబడాలి. ముఖ్యంగా రాజకీయ నాయకులారా, మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా, బాధితులను కాపాడండి, బాధితులను కాపాడండి. విక్టిమ్స్ ఎవడైతే దీంట్లో ఎవడెవడైతే ఉన్నాడో వాడు చట్ట ప్రకారంగా శిక్షించాలి. బాధితులందరికీ డబ్బులు రావాలని తెలియజేసుకుంటూ, మిగతా రేపైనా ఎల్లుండైనా మీ మీడియాతోని ఆ తండాలకు వెళ్దామని తెలియజేసుకుంటూ, బాధితులకు ఎవరైతే న్యాయం జరగాలి, కల్ప్రిట్స్ కు శిక్ష పడాలి. థ్యాంక్ యూ మిత్రులారా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.